అందరూ నమస్కారం అండి. నేనండి జమ్మల మడుగు నుండి మీ జెండా కూలి జాలరెడ్డిని మాట్లాడుతున్నా అండి. ఇక మ్యాటర్ ఏంటంటే మా పవర్ రేంజర్ అన్నకి సినీ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గర రికార్డ్స్ లేకపోయినా రాజకీయ ప్రస్థానంలో మాత్రం అడుగు ఆస్కార్ పర్ఫార్మెన్స్ అండి బాబు. ఇక గ్రేస్ మార్క్స్ బిడ్డ అంటూ మా అన్నని హేళన చేస్తూ మాట్లాడే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మా అన్నకి చదువు చెప్పే మాస్టర్లు నచ్చక స్కూల్ మానేసిన మాటలు మార్చడంలో మాత్రం మాస్టర్ డిగ్రీ చేశాడని మర్చిపోకండి. ఏంటి నమ్మట్లేదా? మరి గతంలో మన బాబోర్ని మీకు వయసు అయిపోయింది, పాలిటిక్స్ కి పులి స్టాప్ పెట్టి రెస్ట్ తీసుకోండి అంటూ చెప్పిన మన సనాతని ఈనాడు వచ్చే ఎలక్షన్స్ కొరకు కాదు మరో తరం కొరకు ఆలోచించే విజన్ ఉన్న విజనరీ లీడర్ మన బాబోర్ అంటూ లీడర్లు ఎట్టి లేపుతుంటే మీకు అర్థం కావట్లేదా ఏటి? మొన్నటికి మొన్న మనం నిలబడ్డాం, మరో 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టామంటూ ప్రగడబాలు బలికి ఈనాడు నాలో సత్తా లేక పొత్తుతో పోటీ చేసి పదవి బట్టా అంటూ మాట మార్చేశాడు కదా. అప్పుడైనా మీకు అర్థం అవ్వాలి కదా. అయినా స్టేజీలెక్కి మనల్ని ఎవడరా ఆపేదని స్టేట్మెంట్స్ చేసే స్టేజీ నుండి ఒరే బాబు స్టేజ్ ఎక్కగానే సీఎం అని అరవకండ్రో తర్వాత రేవెట్టేస్తారని భయపడి చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు కదన్నా. అంతేగా అంతేగా. అయినా మా అన్న ఏం చేసినా మాకు సమ్మగానే ఉంటదండి. కానీ మొన్న మాట అన్నాడండి, చాలా బాధేసిందండి. అల్లరి సిల్లర్గా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు, నిలకడగా ఉండేవాళ్లే నా సైన్యంగా ఉండాలి అని. మరి గత 10 ఏళ్లగా ఏ రోజైనా నువ్వు నిలకడగా ఉన్నావా? మరి నీ సైన్యమైన మేము నిలకడగా ఉండాలంటే ముందు నువ్వు నిక్కచ్చిగా ఏడవాలి కదా. నీకు ఫ్యానిజం చేస్తున్న పాపానికి పాలేర్లంటూ మాకు పేర్లు పెట్టి పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కదయ్యా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా